ఎక్సలెంట్. ఎక్స్క్యూజ్ మీ, ఊరికే మీరు సాడే గీడు అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు తెలుసు కదా మా ఆయన ఎవరో అని. మా ఆయన ఉన్నారే, ఆయన రైల్వేలో చాలా పెద్ద ఆఫీసు. అర్థమైందా? ఆయన తనిఖీ చేయడానికి వెళ్ళినప్పుడు అందరి గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. ఈ వెండి నానో ఏదో రామ్మూర్తి గారి తృప్తి కోసం తీసుకుంటున్నాను. లేదంటే మా కుటుంబంలో ఎవరు ఎప్పుడు నగలు కొనాలన్నా వాళ్ళు తమ వంశ పారంపర్య జ్యువెలరీస్ లోనే కొంటారు. అంతే కదా స్వీటీ? ఏదో మీ అందరి తృప్తి కోసం నేను ఇలాంటి సెట్లు కొంటున్నాను. ఎందుకంటే ఏడాది మా ఆయనకి చాలా పెద్ద బోనస్ రాబోతుంది. కాబట్టి నేను ఈయన దగ్గర కొనొచ్చు, అలాగే మా వంశపారం జ్యువెలరీ వద్ద కూడా కొనొచ్చు. రామూర్తి గారు, ఆ డైమండ్ సెట్ ఇవ్వండి నాకు. అదే ఇదిగో తీసుకోండి. ఎంత అందంగా ఉంది నిజంగా. స్వీటీ, వెరీ నైస్. అమ్మాయికి రాలు. ప్రభా, నువ్వేమో ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకుంటావు. పిచ్చి పిల్ల. ప్రభా, ప్లీజ్ దాన్ని అలా పెట్టేయ్. చాలా ఖరీదైంది. పైగా నువ్వేమైనా ఇంత క్యాష్ తీసుకొచ్చుంటావా? యాక్చువల్లీ రామూర్తి గారు, నేను ఇవాళ అంత డబ్బు తీసుకురాలేదు. అందుకని రామూర్తి గారు, నేను ఒక పని చేస్తాను. రేపో ఎల్లుండే నేను మీ దుకాణానికే వస్తాను. అప్పుడు ఇలాంటి 4-5 సెట్స్ కొనుక్కుంటానులేండి, సరేనా? మేడం, అలా అంటారేంటి? స్వీటీ గారి ముందు నన్ను తలదించుకునేలా చేయకండి ప్లీజ్. నేనేం చేశాను? మేడం, స్వీటీ గారు పక్కన ఉండగా ఇప్పటికిప్పుడు మిమ్మల్ని నగదు అడిగే ధైర్యం చేయగలనా చెప్పండి? ఆవిడ నాకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. మీరు తీసుకెళ్ళండి, 2 రోజుల తర్వాత డబ్బులు ఇవ్వండి. ఎలాగో మీ వారికి బోనస్ అందబోతోంది కదా, ఇంకా నాకేం భయం. మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. మీకు ఇంకా మంచి మంచివి చూపిస్తాను. ఇదిగో ఇది చూడండి. ఇది కాదు, అది చూపించండి.